మా గౌరవ అధ్యక్షులు కేశినేని శివనాథ్ గారితో పాటు ఇక్కడ మంగళగిరి స్టేడియంలో పనులు ప్రారంభించడానికి రావడం జరిగింది. మేము ఈ 45 నుంచి 60 రోజుల లోపల మొత్తం మంగళగిరి స్టేడియంని రూపురేఖలు మార్చి డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి వీలుగా, అదేవిధంగా మా ఆలోచన దీన్ని స్పోర్ట్స్ సెంటర్గా మార్చి డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఎలా ఉపయోగించాలి అన్న ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్లు అవి వేయటం జరిగింది. దీని ప్రకారం ఒక 60 రోజుల్లో ఈ ప్లాన్ ప్రకారం మేము అనుకున్న దాని ప్రకారం అన్నీ కంప్లీట్ చేసి మంగళగిరిని రాష్ట్రంలోనే ప్రధానమైన స్పోర్ట్స్ హబ్గా మార్చాలి, ఈ స్టేడియంని డిఫరెంట్ రూపురేఖలతో తీసుకురావాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలాగే మూలపాడుని కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా మార్చి మూలపాడులో కూడా 2 గ్రౌండ్లు ఉన్నాయి, అక్కడ కూడా ఒక 50 రూములు నిర్మించడం జరుగుతుంది. అదే మంగళగిరిలో కూడా 80% ఎనీ టైం 100 నుంచి 150 మంది ప్లేయర్లు ఇక్కడ ఉండటానికి అనువుగా రూమ్స్ నిర్వహించి ప్రతిదీ కూడా ఇక్కడే అనువుగా ఉండేటట్టు ఫిజియోథెరపిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఆ విధంగా ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇవన్నీ ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక నెల రోజుల్లో మళ్ళీ మేమిద్దరం వచ్చి మీకు వివరిస్తాం, ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది వివరిస్తాం. థ్యాంక్ యూ.